విశ్వనాథ్ గారితో పనిచేశారు, బాబు గారితో పనిచేశారు. దాసనారాయణతో పనిచేసే అవకాశం రాలేదా? ఇండస్ట్రీకి డైరెక్టర్ కాకముందు ఆయన పద్మశ్రీ అని ఒక నాటకం రాశాడు. మీరు తెలుగు పండిట్ కదా, రైటర్ కదా, నాటకంలో ఒక పాట కావాలి. అతను కూడా చాలా మెచ్చుకున్నాడు, చాలా బాగా రాశారు, ఇది రాజనాల్ గారింటికి తీసుకెళ్ళాడు. ఆయన దాసనారాయణ గారు అని పేరుతో కూడా నాకు తెలియదు. ఆ నాటకంలో హీరోయిన్ అనుకుంటా, ఆ అమ్మాయిని తిడతా ఉన్నాడు. నాకెందుకు ఆ అట్మాస్ఫియర్ నచ్చలే. నమస్కారం పెట్టి వెనక్కి వచ్చేసి. జయకుమార్ గారు, ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంది చాలా మంది లెజెండ్స్ ఉన్నారు ఇప్పుడు మనకి. అవునండి. విశ్వనాథ్ గారితో పనిచేశారు, బాబు గారితో పనిచేశారు. అదే టైంలో ఒక మంచి ఫామ్ లో ఉన్న వ్యక్తులు అంటే రాఘవేంద్ర గారు ప్లస్ దాసనారాయణ గారు అంటే దాసనారాయణతో పనిచేసే అవకాశం రాలేదా? ఎట్లా ఉండేది అసలు? దాసనారాయణ గారితో అంటే నేను అప్పటికే విశ్వనాథ్ గారి దగ్గర చేరిపోయాను, అక్కడ కంటిన్యూ అవుతున్నాను. తర్వాత బాపు గారి దగ్గర సింగీత శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాను. దాసనారాయణ గారి సీరియల్ అభిషేకం దానికి మాత్రం వర్క్ చేశారు. అయితే దాసనారాయణ గారిని మొట్టమొదట కలిసిన సందర్భం ఏంటంటే, ఇండస్ట్రీకి రాకముందు, నారాయణరావు గారు రాకముందు, ఇండస్ట్రీకి డైరెక్టర్ కాకముందు ఆయన పద్మశ్రీ అని ఒక నాటకం రాశాడు. పద్మశ్రీ. ఆ నాటకాన్ని రాజనాల్ గారు టేకప్ చేశారు. సో ఆ రిహార్సల్స్ జరుగుతున్నాయి. జరుగుతుంటే అందులో వీరమాచినేని బ్రదర్స్ అని ముగ్గురు బ్రదర్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా బాగా నాటకాలు ఆడేవాళ్ళు. అందులో మూడో వాడు వీరమాచినేని ప్రసాద్, మంచి ఆర్టిస్ట్ ఆయన కూడా ఆ నాటకంలో ఉన్నాడు. సో ఆ డిస్కషన్స్లో వాటిలో కూర్చుంటుండేవాడు. అతను మేముండే రంగరాజపురంలో దగ్గరగా ఉండేవాడు. సాయంకాలం కలుస్తూ ఉండేవాడు. అప్పుడు నేను రైటర్గా కొత్తగా వెళ్ళిన వాడిని అనమాట. సో అతను నా దగ్గరకు వచ్చి, మీరు తెలుగు పండిట్ కదా, రైటర్ కదా, నాటకంలో ఒక పాట కావాలి, ఆ పాట సిచ్యువేషన్ నేను మీకు చెప్తాను, చెప్తే దాని ప్రకారం మీరు ఆ పాట రాయండి, లిరిక్ రాయండి, తీసుకెళ్దాం, మిమ్మల్ని పరిచయం చేస్తాను, మీకు కొత్త కదా, మీకు అవకాశాలు ఉంటాయి, పెద్దవాళ్ళతో పరిచయాలు అవుతాయి కదా అని అన్నాడు. ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సాంగ్, ఆ సాంగ్ కృష్ణుని మీద ఉంటుంది. ఆ కృష్ణుని మీద ఉన్న సాంగ్ ఒకటేమో సేమ్ లిరిక్, ఒక ట్యూన్ ఏమో క్లాసికల్ ట్యూన్ ఉంటుంది, మరొకటేమో ఆ రెండింటికి తగ్గట్టు లిరిక్ రాయాలి. సో నాకు మంచి టాపిక్ దొరికింది అది ఇది అనుకొని రాసి ట్యూన్ కట్టి ఆ క్లాసిక్ ట్యూన్ ఏంటి, రావేలా గోపాల జాగేలా అని స్టార్ట్ అవుతుంది. ఇది క్లాసికల్ టైపు. మరొకటి ఏంటి, ఫోక్లో కావాలగా, రావేలా గోపాల జాగేలా, ఇది ఫోక్ టైపు. సో రెండింటికి బాగా కుదిరింది. అతను కూడా చాలా మెచ్చుకున్నాడు, చాలా బాగా రాశారు, ఇది రండి అని. నెక్స్ట్ డే మార్నింగ్ రాజనాల్ గారింటికి తీసుకెళ్ళాను. రాజనాల్ గారింట్లో సిట్టింగ్ అనమాట. ఓకే. సో నన్ను తీసుకెళ్ళేసరికి అక్కడ రాజనాల్ గారు ఉన్నారు, ఈ పక్కన దాసనారాయణ గారు ఉన్నారు, ఇంకా ఎవరెవరో కూర్చున్నారు. ఆ రాజనాల్ గారి పక్కన ఒక అమ్మాయి, నాటకంలో వేసే అమ్మాయి, ఆ అమ్మాయి కూర్చుని ఉంది. ఇంకా చుట్టుపక్కల నాటకంలో వేసేవాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. నాకు అంతమందిని, అది ఫస్ట్ టైము రాజనాల్ గారిని చూడటం. అప్పుడు చాలా పెద్ద విలన్ కదా, పెద్ద ఆర్టిస్ట్ కదా ఆయన వీరబాహుడని సత్యహరిశ్చంద్రలో అద్భుతంగా చేశాడు రాజనాల్ గారు. గొప్ప పర్ఫార్మెన్స్. అందులో ఒక పాట, ఆ పాటకి చిందులు వేయటం నాకు భలే నచ్చింది ఆయన పర్ఫార్మెన్స్. వండర్ఫుల్ ఆర్టిస్ట్, నో డౌట్. సార్ నేను వెళ్ళి కూర్చోమన్నాడు ఆయన. సో ఇంక నన్ను పరిచయం చేయలే. నేను వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏంటంటే, రాజనాల్ గారు ఆ నాటకంలో హీరోయిన్ అనుకుంటా, ఆ అమ్మాయిని తిడతా ఉన్నాడు. తిడతా ఉంటే అమ్మాయి తలంచుకుని ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నాకు ఫస్ట్ లుక్కే కొంచెం అది ఇబ్బంది అంటామా, భయం అంటామా అని అనిపించింది. సరే కూర్చున్నాను. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పటికి
ఆయన దాసనారాయణ గారు అని పేరుతో కూడా నాకు తెలియదు. రాజనాల గారు తెలుసు, మిగతా అట్మాస్ఫియర్ ఎవరు ఒక్క రాజనాల గారే తెలుసు. ఆయన మాత్రం సీరియస్గా ఉన్నాడు, అందరూ గంభీరంగా కూర్చుని ఉన్నారు. నాకెందుకు ఆ అట్మాస్ఫియర్ నచ్చల. నెమ్మదిగా లేచి అని దగ్గుతూ ఏదో మూసుకోవటానికి బయటకు వచ్చినట్టు వచ్చేసి ఒక నమస్కారం పెట్టి వెనక్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆ ప్రసాద్ గారు అడిగారు, ఏమండి వచ్చేసారేంటి అని. నాకు కొత్త కదండి, కొంచెం బిడియంగా భయంగా ఉంది అది ఇది అని చెప్పాను. అప్పుడు ఆ అవకాశాన్ని, నాకు కొత్త కదా, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటే దాసనారాయణ గారితో పరిచయం అయ్యేది, నా ప్రగతికి ఆయన కూడా ఇదయ్యేవాడు. సో నేను తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర, బాపు గారి దగ్గర, సంగీత శ్రీనివాసరావు గారు, కోదండరావు రెడ్డి గారి దగ్గర చేస్తూనే ఉన్నా. దాసనారాయణ గారి దగ్గర చేయాలి అనే లోటు తెరల. ఫైనల్గా అది ఎట్లా తీరిందంటే అభిషేకం ఆయన సీరియల్కి వర్క్ చేశాను. ఆ విధంగా దాసనారాయణ గారి దగ్గర పనిచేశానన్న తృప్తి కూడా అనిపించింది. అంటే కొత్తగా వచ్చేటప్పుడు ఆ బిడియము, సో మనం ఫిట్ ఇన్ అవుతామా లేదా, ఇది లిరిక్ ఓకే అవుద్దా లేదా, ఇవన్నీ దట్ ఈస్ ఎ మిక్స్డ్ ఎమోషన్. అలా ఉంటుంది కొత్తలో. అదే కూడా అట్మాస్ఫియర్ టఫ్గా ఉంది కదా, టఫ్గా ఉంది అక్కడ సిచ్యువేషన్ టఫ్గా ఉంది కదా. నాకేమనిపించిందంటే రాజనాల గారు సినిమాల్లో కదా విలను, అసలు బయట కూడా విలనేమో అని అనిపించింది. సో నో డౌట్ హీఈస్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. తర్వాత అయ్యో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయానే అనుకున్నా. అది దాసనారాయణ గారిని మొట్టమొదట చూసినటువంటి సంఘటన. థ్యాంక్ యూ అండి. ఓకే. తెలుగు